Hello children, welcome to the third part of the lesson Reproduction, the Generating System. మీ అందరికీ కూడా ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ పాఠం నుండి మూడవ భాగంలోనికి మీ అందరికీ స్వాగతం. As usual, before entering into the lesson, we can discuss some of the questions. Those were left in the ending of the session, last session. That discussed about modes of asexual reproduction. సో ఇంతకుముందు సెషన్లోని మరి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు అనే భావనను గురించి మాట్లాడుకున్న తర్వాత వదిలివేయబడినటువంటి ప్రశ్నలను మనము ఇప్పుడు డిస్కస్ చేసి ఆ తర్వాత లెసన్లోనికి ఎంటర్ అయిపోదాం. ఓకే, సో come to the session think and answer. సో ఆలోచించి మరి జవాబులు ఇద్దాము. ఎవరైతే ఆన్సర్స్ ఇచ్చారో కామెంట్ సెక్షన్లో లాస్ట్ సెషన్ చూసిన వాళ్ళు కొంతమంది ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఐ అప్రిషియేట్ దెమ్ చిల్డ్రన్. సో ఐ థింక్ దట్ అనాలిసిస్ that thinking will explore your mind. So you can answer on your own for any type of the questions by thinking like these questions. సో ఇటువంటి ప్రశ్నలకు ఆన్సర్లను గురించి జవాబులను గురించి ఆలోచించడం ద్వారా వాటిని విశ్లేషించడం ద్వారా మీరు ఎటువంటి ప్రశ్నలకైనా కూడా సమాధానాలు ఇవ్వగలుగుతారు. సో నేను మీ అందరూ రియల్లీ యు ఆర్ అప్రిషియేటెడ్. సో ఓకే, వెన్ కమింగ్ టు ద క్వశ్చన్స్, రీజనరేషన్ కుడ్ బి నోన్ యాజ్ ఏ టైప్ ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్. డు యూ అగ్రీ? వై నాట్? దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. పునరుత్పత్తిని ముక్కలు కావటం పద్ధతిగా మనం చెప్పవచ్చా? ఎందుకని కాదు? సో డ్యూరింగ్ ఫ్రాగ్మెంటేషన్ organisms like algae and fungi, they possess thread-like body structure called hyphae. During unfavorable conditions, these hyphae will be cut into some of the pieces, and when retaining the favorable conditions, each piece can be developed as an individual organism. And during regeneration, if an organism lost its body part accidentally, it can be regained. So it can be regained again. So this process is known as regeneration. ముక్కలు కావటం అనేటటువంటి పద్ధతిలో శైవలాలు కానివ్వండి, శిలీంధ్రాలు కానివ్వండి, దారపు పోగులు లాంటి శరీర నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి. తిరిగి అనుకూల పరిస్థితులు రాగానే తిరిగి ప్రతి ముక్క కూడా ఒక జీవిగా పెరగటం జరుగుతుంది. అదే పునరుత్పత్తి విధానంలో అయితే ఒక జీవి ఒకవేళ కోల్పోయినటువంటి భాగాల్ని కోల్పోయినట్లయితే, ఏవైనా ప్రమాదవశత్తు భాగాల్ని కదా, ఏదైనా శరీర భాగాన్ని కోల్పోయినట్లయితే దాన్ని మళ్ళీ పొందడం జరుగుతుంది. In organisms, some of the organisms like Hydra, poriferans, even protozoans, the regeneration capacity is extended after the regaining of a whole organism from a small piece of tissue. A small piece of, not tissues, a small piece of cells, isn't it? So in the lower organisms, both regeneration and fragmentation are alike with one another. సో చిన్న జీవుల్లో అయినట్లయితే పునరుత్పత్తి మరియు ముక్కలు కావటం అనేటటువంటిది రెండు ఒకలాంటివే. ఎందుకంటే ఇన్ దోస్ ఆర్గానిజమ్స్ దేర్ ఈజ్ నో డిఫరెన్షియేషన్ ఆఫ్ సెల్స్ యాజ్ టిష్యూస్. సో కణాల యొక్క విభేదనం అనేటటువంటిది అక్కడ లేదు. అన్నీ ఒకే రకమైనటువంటి కణాలు ఉండేటటువంటి అటువంటి దిగువ స్థాయి జీవులలో ఓకే పునరుత్పత్తి ముక్కలు కావటం రెండు ఒకటే. While in
హయ్యర్ ఆర్గానిజమ్స్ అదే పెద్ద జీవుల్లో అయినట్లయితే రీజనరేషన్ ఆల్సో ఇంక్లూడ్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టిష్యూస్ టు రీగెయిన్ ఏ లాస్ట్ బాడీ ఆర్గాన్. అదే పునరుత్పత్తి అనేటటువంటిది పెద్ద జీవుల్లో కనుక అయినట్లయితే మరి కణాలని కొత్తగా ఏర్పడిస్తే సరిపోదు, కణాల యొక్క విభేదనము అనేటటువంటిది కూడా జరగాలి. వాట్ ఈస్ దిస్ డిఫరెన్షియేషన్ ఆర్ విభేదనము ఆఫ్ టిష్యూస్ అంటే సమ్ ఆఫ్ ది సెల్స్ దే ఆర్ టు బి డిటర్మైన్డ్ దేర్ ఫంక్షన్ అండ్ దేర్ ఫ్యూచర్ యాక్చువల్లీ. సో కొన్ని కణాలు వాటికి పని లేదా వాటి యొక్క ఫ్యూచర్ అవి ఏ విధమైనటువంటి అవయవంగా మార్పు చెందాలి అనేటటువంటి వాటి యొక్క ఫ్యూచర్ కూడా డిటర్మిన్ చేయబడటాన్ని డిఫరెన్షియేషన్ అంటారు. సో ఆ డిఫరెన్షియేషన్ చిన్న జీవులు అవసరం లేదు, ఆ టిష్యూస్ వేరువేరుగా ఉండడం అనేది జరగదు. అటువంటి జీవుల్లో వచ్చేటప్పటికి రీజనరేషన్ ఈజ్ లైక్ విత్ ఫ్రాగ్మెంటేషన్. బట్ in the case of higher organisms where tissue differentiation takes place, regeneration is determined as a complex process. So కొంచెం సంక్లిష్టమైనటువంటి పద్ధతి. ఏ జీవులైతే పెద్ద జీవులు అభివృద్ధి చెందినటువంటి జీవులో, ఏ జీవుల్లో అయితే మరి కణజాలాల యొక్క విభేదనం అనేటటువంటిది జరుగాలో అటువంటి అంటే వేరియస్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఆర్ దేర్ టు స్ట్రక్చరైజ్ ద బాడీ ఇన్ హయ్యర్ ఆర్గానిజమ్స్. మరి పెద్ద జీవుల్లో అనేక రకాలైనటువంటి టిష్యూస్ ఉంటాయి, అవన్నీ కలిసి శరీర నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి అటువంటి జీవుల్లో పునరుత్పత్తి అనేది మరి సింపుల్గా జరగదు, అది కొంచెం సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ అన్నమాట. సో ఆ విధంగా కొద్ది తేడా ఉన్నది. పూర్తిగా రీజనరేషన్ ఫ్రాగ్మెంటేషన్ ఒకటే అని మనం చెప్పలేం. విచ్ టైప్ ఆఫ్ ఫిజన్ వుడ్ ప్రొడ్యూస్ లార్జర్ colonies in less period of time? Why? You know, there are two types of fission. సో రెండు రకాలైనటువంటి విచ్చితి విధానాలు ఉన్నాయని తెలుసు. సో ద్విధా విచ్చితి, బైనరీ ఫ్యూజన్. వన్ ఆర్గానిజం ఇస్ డివైడెడ్ ఇంటూ టూ. మరి ఒక జీవి రెండుగా విడిపోతుంది ద్విధా విచ్చితిలో. వైల్ డ్యూరింగ్ మల్టిపుల్ ఫ్యూజన్ మరి బహుదా విచ్చితిలో అయినట్లయితే one cell, each organism can produce so many number of new organisms, isn't it? అదే ద్విధా విచ్చితిలో అయితే ఒక జీవి అనేక సంఖ్యలో జీవుల్ని ఒకేసారి పుట్టించగలదు. కాబట్టి యు నో ద ఆన్సర్. సో దట్ ఈస్ మల్టిపుల్ fission can produce larger colonies in less period of time at a time. సో ఒకేసారి చాలా కొద్ది సమయంలోనే ఎక్కువ సంఖ్యలో జీవుల్ని ఉత్పత్తి చేయగలిగినటువంటి విచ్చిత్తి బహుదా విచ్చిత్తి. విచ్ మోడ్ ఆఫ్ asexual reproduction provides maximum scope of choice of desirable characters? మరి మనం వాంఛిత లక్షణాలు అంటే మనకి కావలసినటువంటి లక్షణాలను పొందేటటువంటి అలైంగిక విధానంగా మనం ఏ పద్ధతిని చెప్పగలుగుతాము అంటే ఇట్ ఈజ్ పార్థెనోజెనసిస్. During parthenogenesis, we can get fruits without seeds, isn't it? మరి మనము పార్థెనోజెనసిస్ కాదు, పార్థెనోకార్పీ. సో పార్థెనోజెనసిస్ అన్న కూడా ఇక్కడ ప్రస్తుతానికి తప్పులేదు, ఎందుకంటే టెక్స్ట్ బుక్లో పార్థెనోకార్పీ అని ఇవ్వలేదు. సో పార్థెనోకార్పీ విధానం ద్వారా మనము ఫ్రూట్స్ని పొందగలుగుతాం, విత్తనాలు లేని ఫలాలను పొందగలుగుతాం, isn't it? అది మనకు వాంఛిత లక్షణం, డిజైరబుల్ క్యారెక్టర్స్, isn't it? We want fruits without seeds. ఓకే, కాబట్టి మనకి ఆ ఫ్రూట్స్లో మనకి ఏం కావాలి? ఓన్లీ పల్ప్ we don't want seeds anymore. సో మనం ఆ విత్తనాలని ఏమాత్రం కూడా కావాలనుకోం కదా. కాబట్టి మనకు కావాల్సినటువంటిది ఆ ఫ్రూట్లో ఉండేటటువంటి పల్ప్ మాత్రమే, కాబట్టి గుజ్జు మాత్రమే. కాబట్టి సో డిజైరబుల్ క్యారెక్టర్ అనేది అది, కాబట్టి దాన్ని పొందేటటువంటి విధానాన్ని మనము పార్థెనోకార్పీ అంటాము. వీ ట్రీట్ ప్లాంట్స్ విత్ జిబరెలిన్స్ అండ్ ఆక్సిన్స్ టు గెట్ ద డిజైరబుల్ క్యారెక్టర్ ఆఫ్
సీడ్లెస్ ఫ్రూట్స్, రైట్. సో అదనమాట, విత్తనాలు లేని ఫలాలని పొందడం కోసం మనం మొక్కల్ని ఏం చేస్తాం, జిబ్బరెలిన్లు ఆక్సిజన్లతో ట్రీట్ చేసి అటువంటి వాటిని పొందుతుంటాం. కాబట్టి పార్థెనోకార్పీ అనేటటువంటిది వాంఛిత లక్షణాలను పొందే అలైంగిక విధానం. ఓకే, సో హోప్ దట్ యూ అండర్స్టాండ్ దీస్ క్వశ్చన్స్. సో వెన్ కమింగ్ టు the asexual mode of reproduction that takes place in plants. ఇప్పుడు మరి మొక్కలలో జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలోకి మనం వచ్చాం. సో మీరందరికీ డౌట్ రావచ్చు, వాట్ ఈస్ దిస్ మ్యామ్ ఈజ్ సేయింగ్ asexual modes of reproduction in plants, but ఐఎమ్ సీయింగ్ హియర్ వెజిటేటివ్ propagation. ఓకే, అది మరి ఏ అనుమానం రావచ్చు, మేడము మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము అంటూ శాఖీయ వ్యాప్తి అని చూపిస్తున్నారు ఏంటి, నేను ఇక్కడేమో శాఖీయ వ్యాప్తిని చూస్తున్నాను ఏంటి. సో ద మోడ్ ఆఫ్ asexual reproduction that takes place in plants is known as vegetative propagation. సో మొక్కల్లో జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాన్ని మనం ఏమంటాము, శాఖీయ వ్యాప్తి అంటాం. వాట్ ఈస్ దిస్ వెజిటేటివ్ propagation? ఏంటి శాఖీయ వ్యాప్తి అంటే? రీప్రొడక్షన్ that undergoes by vegetative parts of plants is known as vegetative propagation. మొక్కలలో శాఖీయ భాగాల ద్వారా జరిగే ప్రత్యుత్పత్తిని శాఖీయ వ్యాప్తి అంటారు. వాట్ ఆర్ దీస్ వెజిటేటివ్ పార్ట్స్? సో శాఖీయ భాగాలు అంటే ఏంటి? వీ నో దట్ ఇన్ ప్లాంట్స్ దెర్ ఆర్ 3 మెయిన్ పార్ట్స్. వాట్ ఆర్ దే? స్టెమ్, లీవ్స్ అండ్ రూట్స్, ఇజంట్ ఇట్? సో మనకు తెలుసు మొక్కలలో 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉన్నాయి, ఆకులు లేదా పత్రాలు, కాండము, వేర్లు, ఇజంట్ ఇట్? మరి వాట్ అబౌట్ ఫ్లవర్? పుష్పం సంగతి ఏంటి? ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ రిప్రొడక్టివ్ పార్ట్. దీన్ని మనము లైంగిక భాగము, ప్రత్యుత్పత్తి భాగము అని అంటాము. ప్రత్యుత్పత్తి భాగము అంటాము పుష్పాన్ని. దెన్ rather than these reproductive parts, all the body parts of plants are known as vegetative parts. కాబట్టి పుష్పం కాకుండా మిగిలినటువంటి శరీర భాగాలు ఏంటవి? ఎస్, లీవ్స్, స్టెమ్ అండ్ రూట్స్. సో ఆల్ దీస్ 3 parts are known as vegetative parts in plants. సో ఈ శాఖీయ వ్యాప్తి అనేటటువంటిది మరి ఆకులు, కాండము, వేర్ల ద్వారా జరుగుతుంది. ఇట్ ఈస్ న్యాచురల్ and it undergoes naturally or by artificially. సో 2 రకాలుగాను జరుగుతుంది శాఖీయ వ్యాప్తి. సహజమైనటువంటి శాఖీయ వ్యాప్తి జరగటం మొక్కల్లో ఉంటుంది, అలానే కృత్రిమంగా కూడా మనము శాఖీయ వ్యాప్తిని జరిపిస్తూ ఉంటాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఏంటి దీని యొక్క ప్రత్యేకత? వెజిటేటివ్ propagation, it takes place in very less time to complete. Okay, so to complete the whole reproduction process, it takes very less time. సో మొత్తము ప్రత్యుత్పత్తి ప్రాసెస్ అంతా జరగడానికి చాలా తక్కువ సమయము పడుతుంది శాఖీయ వ్యాప్తి ద్వారా. సో we know mangoes. When do mangoes will be available in market? Yes, during summer season, because those mango plants will fruit those fruits during the summer. They give fruits during summer season. By January, the trees will flower, and those flowers within these flowers pollination occurs, fertilization occurs. Then the flower starts to develop as the fruit. And it takes some time to be developed as a fruit, isn't it? సో జనవరిలో దాదాపుగా మరి ఆ మొక్కల నుంచి పుష్పాలు రావడం చూస్తాం. ఆ పుష్పాలలో పరాగ సంపర్కం జరుగుతుంది, తర్వాత ఫలదీకరణం జరుగుతుంది. మరి పుష్పము ఫలంగా డెవలప్ కావటం మొదలవుతుంది, దానిలో విత్తనాలు ఏర్పడతాయి. సో అది ఎప్పటికి జరుగుతుంది? ఏప్రిల్, మే. కాబట్టి ఇట్ టేక్స్ సో మచ్ టైమ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇఫ్ ద ప్లాంట్ అండర్గోస్ సెక్షువల్ రీప్రొడక్షన్. మొక్క మరి లైంగిక ప్రత్యుత్పత్తిని కనుక జరుపుకున్నట్లయితే మొత్తం రీప్రొడక్షన్ అంతా జరగడానికి మొత్తం
కొత్త మొక్కలు రావడానికి ప్రత్యుత్పత్తి ప్రక్రియ జరిగి కొత్త మొక్కలు రావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇట్ టేక్స్ ఫ్యూ డేస్ టు గెట్ న్యూ ప్లాంట్స్ బై అండర్గోయింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్. సో అయితే శాఖీయ వ్యాప్తి ద్వారా క్రొత్త మొక్కల్ని పుట్టించడానికి కొద్ది రోజుల సమయం మాత్రం సరిపోతుందన్నమాట. ఓకే, ఇన్ వెరీ లెస్ టైమ్ a plant can get more number of plants too. So in very less time more number of plants can be gained by a plant when it undergoes vegetative propagation. కాబట్టి ఒక మొక్క శాఖీయ వ్యాప్తిని కనుక జరుపుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని పొందగలుగుతుంది. అండ్ అనదర్ సిగ్నిఫికెన్స్, మరో ప్రత్యేకత ఏంటి? ఐడెంటికల్ కాపీ ఆఫ్ పేరెంట్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో బై అండర్గోయింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఏ ప్లాంట్ కెన్ ప్రొడ్యూస్ ఐడెంటికల్ కాపీ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో దాన్ని పోలినటువంటి అచ్చుగుద్దినట్టుగా దాని యొక్క జిరాక్స్ కాపీలని అనేకమైనటువంటి మొక్కల్ని పొందగలుగుతాయి. అంటే ద డాటర్ ప్లాంట్ హ్యాస్ ద characteristic features just like her parent, just like its parent. సో ఆ సేమ్ దాని యొక్క తల్లి మొక్క ఏదైతే ఉందో ఆ తల్లి మొక్కలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవే లక్షణాలు పిల్ల మొక్కలో ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఈ లక్షణాలు ఇవి వెజిటేటివ్ ప్రాపగేషన్ శాఖీయ వ్యాప్తి యొక్క ప్రత్యేకతలు. ఓకే, లెట్ us see in which plants vegetative propagation undergoes. Number 1, leaves, ఆకులు, పత్రాల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుకునే మొక్కకి ఉదాహరణ బ్రయోఫిల్లం. ఇన్ బ్రయోఫిల్లం స్మాల్ ప్లాంట్స్ గ్రో ఫ్రమ్ ద ఎడ్జెస్ ఆఫ్ లీవ్స్. Bryophyllum leaf is large in size and it is bulgy, fleshy, and the edges of the leaf are saw-like. So Bryophyllum ఆకులు మరి బాగా మందంగాను ఫ్లెషీగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి, వాటి యొక్క అంచులు నొక్కులను కలిగి ఉంటాయి అన్నమాట. సో ఫ్రమ్ దోస్ ఫీచర్స్ ఆఫ్ edges of leaves small plants will grow. సో అక్కడ ఉండేటటువంటి ఆకులకు ఉండేటటువంటి నొక్కుల భాగం నుండి క్రొత్త మొక్కలు పుడుతూ ఉంటాయి అన్నమాట. లైక్ దిస్, ఈ రకంగా. When the large sized leaf touches the ground, all these small plants they get separate from the parent plant and can live as an individual plant. సో ఎప్పుడైతే ఆ పెద్ద ఆకు నేలను తాకుతుందో, క్రిందకి వచ్చేసి బరువు ఎక్కువైపోయి కిందకు వచ్చి నేలను తాకుతుందో, ఆ చిన్న చిన్న మొక్కలు మరి ఆకు నుండి విడిపోయి తల్లి మొక్క నుండి విడిపోయి అవి వ్యక్తిగతంగా మొక్కల వరే పెరుగుతాయి అన్నమాట. దిస్ ఇస్ బిగోనియా. ఇది బిగోనియా మొక్క. వెన్ వి bury the leaf of begonia in soil, it can produce so many small plants. సో బిగోనియా ఆకుని మనము నేలలో గనక పాతినట్లయితే దాని నుండి క్రొత్త మొక్కలు రావటం అనేది జరుగుతుంది. సో బ్రయోఫిల్లం అండ్ బిగోనియా ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్లాంట్స్ అండర్గోయింగ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ త్రూ లీవ్స్. సో బ్రయోఫిల్లం అంటే రణపాల మరియు బిగోనియా ఈ రెండు మొక్కలు కూడా ఆకుల ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుకునే మొక్కలకి ఉదాహరణలు. నౌ stem, vegetative propagation through stem. Aerial stems like runners and stolons, when they touch the ground they produce adventitious roots. So stolons, so ante some grass plants we see in the ground. మనం కొన్ని గడ్డి మొక్కల్ని చూస్తాం. When we try to remove them from the ground, it is not a we may find that it is not an easy task. సో మనము కొన్ని రకాలైన గడ్డి మొక్కల్ని నేల నుంచి తొలగిద్దామని ప్రయత్నించినప్పుడు అది చాలా కష్టతరం, అంటే సులభమైనటువంటిదిగా అనిపించదు. ఎందుకని అంటే ఫ్రమ్ దోస్ ప్లాంట్స్ థిన్ స్లెండర్
stems, they grow horizontally on the ground and they get connected with the soil by erasing some small roots. సో ఇవి ఈ మొక్కల నుంచి మరి నేల మీద అడ్డంగా పెరిగేటటువంటి స్లెండర్ స్టెమ్స్, అంటే సన్నగా ఉండేటటువంటి వీక్ స్టెమ్స్, బలహీనమైనటువంటి కాండాలు పెరగటం చూస్తాం. ఆ కాండాలు ఏమైతే అక్కడక్కడ కొత్త వేర్లను ఏర్పరచుకొని మరలా సాయిల్తో కనెక్షన్ పెట్టుకొని ఉంటాయి, సాయిల్లో కనెక్ట్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఒక ప్లాంట్ని మనము రిమూవ్ చేయాలి అంటే it takes much time to remove the whole connections it get with the soil around. సో ఆ చుట్టుపక్కల మరి ఎన్ని చోట్లయితే ఆ హారిజాంటల్ స్టెమ్ కనెక్షన్ పెట్టుకొని ఉంది, ఆ కనెక్షన్స్ అన్నిటిని రిమూవ్ చేస్తే ఆ హోల్ ప్లాంట్ని మనం బయటికి తీయగలుగుతాం, నేల నుండి తొలగించగలుగుతాం. సో దోస్ ఆర్ నోన్ యాజ్ స్టోలన్స్. వాటిని మనం స్టోలన్స్ అని అంటాం అనమాట. సో the horizontal weak stem, when it touches ground, it can develop adventitious roots. సో అది నేలని తాకిన ప్లేస్లో కొత్త వేర్లని, అంటువేర్లని ఏర్పరుస్తుంది. సో ఇఫ్ ద కనెక్షన్ విత్ ద పేరెంట్ ప్లాంట్ ఈస్ బ్రోకెన్, ఇట్ కెన్ గ్రో యాజ్ అన్ ఇండివిజువల్ ప్లాంట్. సో తల్లి మొక్క నుండి కనుక ఈ కనెక్షన్ కనుక ఎక్కడైనా కట్ అయిపోయినట్లయితే మరలా ఆ చిన్న కనెక్షన్ ఏమవుతుంది, క్రొత్త మొక్కగా రావడం జరుగుతుంది. సో అదే ఇంకా కొన్ని ఉదాహరణలు: స్టోలెన్స్, బల్బ్స్, కామ్స్, ట్యూబర్స్ ఎట్సెట్రా. మరి ప్రకాండయుత కాండాలు కాకుండా, స్టోలెన్స్ కాకుండా బల్బ్స్, లసనాలు, కొమ్ములు, దుంపలు, ఇవన్నీ కూడా మరి కాండాల ద్వారా శాఖీయ వ్యాప్తిని జరుపుకునేటటువంటి మొక్కలు. నాట్ ఓన్లీ స్టోరింగ్ ఫుడ్ మెటీరియల్, ద అండర్గ్రౌండ్ స్టెమ్ ఎనేబుల్స్ ద ప్లాంట్ టు ప్రాపగేట్. సో ఈ లసనాలు, కొమ్ములు, దుంపలు ఇవన్నీ కూడా ఎటువంటివి? దే ఆర్ నోన్ యాజ్ అండర్గ్రౌండ్ స్టెమ్. దట్ మీన్స్ ద స్టెమ్ దట్ గ్రోస్ ఇన్ ద సాయిల్, విత్ ఇన్ ద సాయిల్. సో ఆ నేల లోపల పెరిగేటటువంటి కాండాల్ని మనం అండర్గ్రౌండ్ స్టెమ్స్, భూగర్భస్థ కాండాలు అని అంటాం. వాట్ ఈస్ దేర్ ప్రైమ్ ఫంక్షన్? వాటి యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే టు స్టోర్ ఫుడ్. సో ఆహారాన్ని నిల్వ చేయడం అనేటటువంటిది వాటి యొక్క ప్రధానమైనటువంటి విధి. దానితో పాటుగా అవి ఏం చేస్తాయి? దే క్యాన్ ప్రాపగేట్ న్యూ ప్లాంట్స్. సో అవి క్రొత్త మొక్కల్ని కూడా ఇవ్వగలిగినటువంటి లక్షణాలని కలిగి ఉంటాయి. How these underground stems can produce new roots from their nodes. సో ఏ విధంగా ఈ స్టెమ్స్ మీద ఏముంటాయి? నోడ్స్ ఉంటాయి. సో పొజెసింగ్ ఆఫ్ నోడ్స్ ఈజ్ ద ప్రామినెంట్ క్యారెక్టర్ ఆఫ్ స్టెమ్. కాండాల యొక్క లక్షణం నోడ్స్ని, అంటే కణుపుల్ని కలిగి ఉండడం అనేది కాండం యొక్క లక్షణం, మొక్క కాండం యొక్క లక్షణం. జనరల్లీ వి సీ సమ్ నోడ్స్ ఆన్ ద స్టెమ్స్. Those have the capacity to produce new leaves or new branches, etc. Flowers, new buds, new fruits, etc. Isn't it? So ఆ కణుపుల నుంచి వాటికి ఎలాంటి శక్తి ఉంది? క్రొత్త కొమ్మల్ని, లేకపోతే క్రొత్త ఆకుల్ని, లేకపోతే క్రొత్త మొగ్గలు, లేకపోతే పండ్లు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? నోడ్స్ నుండి రావడం మనం గమనిస్తూ ఉంటాం కదా. They can also produce new roots. Nodes can also produce new roots. సో ఇదే కణుపులు క్రొత్త వేర్లను కూడా పుట్టించగలుగుతాయి. ఎప్పుడు పుట్టిస్తాయి? when they are placed in soil, when they are present in soil. సో అవి నేలలో ఉన్నప్పుడు క్రొత్త వేర్లను కూడా పుట్టించగలుగుతాయి. అండ్ యాజ్ దీస్ అండర్గ్రౌండ్ స్టెమ్స్ గ్రో ఇన్సైడ్ సాయిల్, సో మరి ఈ భూగర్భస్థ కాండాలు ఏవైతే ఉన్నాయో నేలలో పెరుగుతూ ఉండటం చేత దే క్యాన్ ప్రొడ్యూస్ న్యూ రూట్స్. అవి ఆటోమేటిక్గా క్రొత్త వేర్లని ఇవ్వగలుగుతాయి అన్నమాట. ఫార్మర్స్ యూజ్ దిస్ టెక్నిక్ ఆఫ్ వెజిటేటివ్ ప్రాపగేషన్ ఫర్ డెవలపింగ్ క్రాప్ ప్లాంట్స్ ఇన్ ద ప్లాంట్స్. సో కొన్ని రకాలైనటువంటి పంట మొక్కలలో మరి ఈ టెక్నిక్ని ఉపయోగిస్తారంటే ఈ భూగర్భస్థ కాండాల ద్వారా క్రొత్త మొక్కల్ని పుట్టించడం అనేటటువంటి టెక్నిక్ని రైతులు ఉపయోగించి క్రొత్త మొక్కల్ని పొందుతూ ఉంటారు. హియర్ యు ఆర్ వాచింగ్ క్రైసాంతిమమ్ ప్లాంట్. ఇక్కడ మీరు చామంతి మొక్కని చూస్తున్నారు.
సో చామంతి మొక్కని కనుక చూసినట్లయితే న్యూ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్లాంట్స్ విల్ అరైజ్ అరౌండ్ ద పేరెంట్ ప్లాంట్. సో తల్లి మొక్కకు చుట్టూ అనేక చిన్న చిన్న మొక్కలు, కొత్త మొక్కలు రావడం మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం. ఫ్రమ్ విచ్ పార్ట్ దే అరైజ్, ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి ఇవి అంటే జస్ట్ అబౌవ్ ద రూట్ సిస్టమ్, ఫ్రమ్ షూట్ సిస్టమ్ దట్ లైస్ జస్ట్ అబౌవ్ ద రూట్ సిస్టమ్ అండ్ గ్రోయింగ్ ఇన్సైడ్ సాయిల్. సో వేరు వ్యవస్థకి కొద్దిగా పై భాగంలో నేలలోపునే పెరుగుతూ ఉన్నటువంటి కాండ భాగం నుండి ఈ క్రొత్త మొక్కలు పుట్టుకొస్తాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ సక్కర్స్. వీటిని సక్కర్లు అంటారు. దే కెన్ ప్రొడ్యూస్ న్యూ రూట్స్ when they get separate from the when we separate these suckers from the parent plant, they can grow individually. సో అదన్నమాట. సో ఇవి నేలలోనే కొంత భాగం నేలలోనే ఈ సక్కర పెరుగుతూ ఉండటం వల్ల కొన్ని కొత్త వేర్లను కూడా ఏర్పరచగలుగుతుంది. వీటిని మనం వేరు చేసినట్లయితే, తల్లి మొక్క నుండి వేరు చేసినట్లయితే ఇవి వ్యక్తిగతంగా మొక్కలుగా, వైయక్తిక మొక్కలుగా ఇవి పెరగగలుగుతాయి. So this is the mode of vegetative propagation undergoes in chrysanthemum through stem. సో కాండం ద్వారా మరి చామంతి మొక్కలో జరిగేటటువంటి శాఖీయ వ్యాప్తి ఇది త్రూ సక్కర్ల ద్వారా జరుగుతుంది. హియర్ వాలిస్నేరియా ప్లాంట్ దిస్ ఇస్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ weak stems, horizontally growing weak stems. At the edges of these stems, they produced new roots, isn't it? When these plants, when these stems, horizontally growing stems, they get separate from parent plant, they can grow as an individual plants. సో ఇక్కడ వాలిస్నేరియా కనిపిస్తుంది. ఈ వాలిస్నేరియా మొక్క ఏంటి, దీని నుండి పెరుగుతున్నటువంటి అడ్డంగా పెరుగుతున్నటువంటి కాండము దాని యొక్క చిట్ట చివరి భాగంలో కొత్త వేర్లను ఏర్పరిచింది. ఇది తల్లి మొక్క నుండి విడిపోతే కనుక క్రొత్త మొక్కగా పెరగగలుగుతుంది ఈ భాగం వరకు. దిస్ ఈజ్ బల్బ్ ఆఫ్ ఆనియన్. మరి ఆనియన్ ఉల్లిలో ఉండేటటువంటి బల్బ్ భాగం అంటే నేలలో పెరిగేటటువంటి దుంప భాగము. సో ఇట్ కెన్ ప్రొడ్యూస్ న్యూ రూట్స్. అండ్ ఇట్ కెన్ బి డెవలప్డ్ యాజ్ ఎ న్యూ ప్లాంట్. సో ఆ బల్బ్ పార్ట్ వరకు మనం కత్తిరించి తీసినట్లయితే అది క్రొత్త మొక్కగా పెరగగలుగుతుంది. అది కొత్త వేర్లను కూడా ఏర్పరుస్తుంది. తర్వాత దిస్ ఈజ్ కార్మ్ మొక్క కందలో ఉండేటటువంటి కార్మ్. ఈ కార్మ్కి చూసినట్లయితే కొన్ని గ్రీన్ కలర్ బడ్స్ కనిపిస్తున్నాయి, నొక్కులు ఉంటున్నాయి వీటి మీద. బడ్స్ అంటే కూరకాలు అని అంటారనమాట. అంటే వీటి మీద ఏముంటుంది, వీటి యొక్క సర్ఫేస్ మీద కొన్ని లేటరల్ బడ్స్ అంటే కొన్ని మొగ్గలు కనిపిస్తూ ఉంటాయి. పార్శ్వ మొగ్గలు అంటారనమాట. ఈ పార్శ్వ మొగ్గలు దే కెన్ డెవలప్ న్యూ ప్లాంట్స్. అవి క్రొత్త మొక్కల్ని ఏర్పరుస్తాయి. వెన్ వి కట్ ద కార్మ్ ఇంటూ పీసెస్, ఈచ్ పీస్ షుడ్ హ్యావ్ ఎ lateral bud. సో దుంపని మనము ముక్కలుగా కత్తిరించి ప్రతి మొక్కలోనూ ఒక పార్శ్వ కోరకం ఉండేలాగా కనుక చూసుకున్నట్లయితే వెన్ వి బరీ దీస్ పీసెస్ ఇన్సైడ్ సాయిల్ దే క్యాన్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్, ఇజంట్ ఇట్? ఓకే, సో అర్థమైంది కదా. ఆ ముక్కల్ని కనుక కత్తిరించి నేలలో కనుక వేసి నాటినట్లయితే మనము ఆ మొక్కల నుంచి క్రొత్త మొక్కల్ని పొందొచ్చు. అండ్ వీ మే సీ పొటాటో, germinating potato. So on the surface of potato there are many nodes we may see. సో ఆ పొటాటో మీద కనుక చూసినట్లయితే కొన్ని నొక్కులు మనకు కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ నోన్ యాజ్ ఐస్. వీటిని కన్నులు అని కూడా అంటారు. దోస్ ఐస్ కెన్ ప్రొడ్యూస్ వైట్ కలర్ గ్రోత్స్ ఆర్ గ్రీన్ కలర్ గ్రోత్స్, ఇజంట్ ఇట్? సో ఆ నొక్కుల భాగం నుండి, ఆ కన్నుల భాగం నుండి ఏం ఏర్పడతాయి? క్రొత్త గ్రోత్స్, మనకి క్రొత్త మొక్కల యొక్క పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంటుంది. వెన్ వి కట్ ఇట్ ఇన్ టు పీసెస్ అండ్ ద పీసెస్ కన్సిస్టింగ్ దీస్ నోట్స్ ఆర్ ఐస్, వెన్ వి ప్లేస్ దెమ్ ఇన్సైడ్ సాయిల్ దే కెన్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్. సో ఈ పొటాటోని ముక్కలుగా కత్తిరించి మరి కన్నులు కలిగినటువంటి ఆ మొక్కల్ని కనుక మనం నేలలో వేసినట్లయితే క్రొత్త మొక్కలు రావటం గమనిస్తాం. అండ్ దిస్ ఈజ్ ది స్టెమ్ పార్ట్ ఆఫ్ షుగర్ కేన్. చెరుకులో కాండ భాగాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము.
అండ్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్ నోడ్. సో అక్కడ ఆ కాండ భాగాలకు ఏం కనిపిస్తుంది? నోడ్ అంటే కణుపు భాగం కనిపిస్తుంది. సో వెన్ వీ ప్లేస్ the stem parts, stem cuttings inside soil, they can produce new roots and the stem part can grow as a new plant. So ఆ స్టెమ్ పార్ట్లో నుంచి క్రొత్త ప్లాంట్ కూడా వస్తుంది, కొత్త మొక్క వస్తుంది, కొత్త వేర్లు వస్తాయి. అక్కడ చూసినట్లయితే మనం ఆ పిక్చర్లో న్యూ స్టెమ్ గ్రోత్ని చూస్తున్నాము, న్యూ రూట్స్ గ్రోత్ని కూడా చూస్తున్నాం, isn't it? So this is the propagative method which is used by farmers in sugarcane crop. సో చెరకు పంటలో రైతులు ఉపయోగించేటటువంటి ప్రాపగేటివ్ మెథడ్ అన్నమాట. సో పంటని జర్మినేట్ చేసేటటువంటి విధానం ఇది, పంట వేసేటటువంటి విధానం అది. సో స్టెమ్ కటింగ్స్ని ఉపయోగిస్తారు. సో ఇది వచ్చేసి బ్యాంబూ ప్లాంట్ విచ్ వి గ్రో ఇన్ అవర్ హోమ్స్ within small jars and small vases for decoration purpose, isn't it? మనం ఇళ్లలో అలంకరణ కోసం చిన్న చిన్న వెదురు మొక్కల్ని చిన్న చిన్న జార్స్లోను వేజెస్లోను పెంచడం ఈ మధ్య జరుగుతూ ఉంది. సో వీ కెన్ సీ నోట్స్ ఆన్ ద స్టెమ్ ఆఫ్ ది బ్యాంబూ. సో మనము ఆ వెదురు మొక్క యొక్క కాండం మీద నోట్స్ని చూడగలుగుతాము. Here in this picture also they are clearly visible, and you can also see the root growth, the growth of root from the nodes of the bamboo stem. సో మనము అక్కడ వెదురు మొక్క యొక్క కాండం నుండి వేర్ల యొక్క పెరుగుదలని మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రాపగేటివ్ మెథడ్ ఇన్ బ్యాంబూ. సో బ్యాంబూ ఈజ్ ఆల్సో an example for plant undergoing vegetative propagation through its stem. సో కాండం ద్వారా శాఖీయ వ్యాప్తి జరుపుకునేటటువంటి మొక్కకి వెదురు మొక్క కూడా ఒక ఉదాహరణగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రూట్స్ ద్వారా ప్రాపగేషన్. యు మే అబ్జర్వ్ స్మాల్ ప్లాంట్స్ నియర్ ద రూట్స్ ఆఫ్ మురయ్య ప్లాంట్. కరివేపాకు మొక్క అది నాటినట్లయితే దాని చుట్టూ మనం క్రొత్త మొక్కలు రావడం, వేరుకి దగ్గరలో ఉండే ప్లేస్లో క్రొత్త మొక్కలు రావడం మనం చూస్తాం. దట్ మీన్స్ రూట్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్ ఆల్సో కెన్ ప్రొడ్యూస్ బడ్స్ త్రూ టు గ్రో న్యూ ప్లాంట్స్. సో వేర్ల మీద కూడా కొన్ని బడ్స్ ఉంటాయి, అంటే కోరకాలు ఉంటాయి. ఆ కోరకాల నుంచి క్రొత్త మొక్కలు రావడం అనేది జరుగుతుంది. ట్యూబరస్ రూట్స్ ప్రొడ్యూస్ న్యూ ప్లాంట్స్. అట్లనే భూగర్భస్థ వేర్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఫుడ్ స్టోరేజ్ రూట్స్ ఉన్నాయో అవి కూడా, అంటే ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి వేర్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్రొత్త మొక్కల్ని ఉత్పత్తి చేయగలుగుతాయి. వాటి మీద చిన్న చిన్న బడ్స్ అంటే కోరకాలు ఉంటాయి, అవి క్రొత్త వేర్లని ఉత్పత్తి చేయగలుగుతాయి. ఏ మొక్కలు అవి? స్వీట్ పొటాటో, దాలియా, ఆస్పరాగస్, బెర్రీస్. చిలగడదుంప, దాలియా, ఆస్పరాగస్, బెర్రీస్. హియర్ యు ఆర్ వాచింగ్ స్వీట్ పొటాటో అండ్ ఇట్ ఈజ్ దాలియా, roots of dahlia, and these are roots of asparagus. We can separate the roots of dahlia or asparagus, and they can be buried in soil to produce new plants. This is also propagative method in crop fields. So ఇవి కూడా ఈ దాలియాలో కానీ ఆస్పరాగస్లో కానీ మరి ముక్కల్ని, ఆ వేర్ల యొక్క ముక్కల్ని కత్తిరించేసి నేలలో కనుక నాటినట్లయితే వాటి నుంచి కొత్త మొక్కలు వస్తాయి. ఇది కూడా పంట వేసేటటువంటి ఒక విధానం అన్నమాట. ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్. యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్, vegetative propagation can also be undergone artificially. So we know that plants may get propagate by using these vegetative parts. మనకు తెలుసు మరి మొక్కలు ఈ శాఖీయ భాగాల ద్వారా కూడా ప్రత్యుత్పత్తి జరుపుకోగలుగుతాయి అని. That's why we use the vegetative propagation method artificially to get new plants in numerous number in less time, and we also undergoing these artificial propagative methods to get plants with desirable characters.
సో మనకి తెలుసు మొక్కలు శాఖీయ భాగాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి అని. కాబట్టి ఈ విధానాన్ని మనము కృత్రిమంగా ఉపయోగించి ఏం చేస్తున్నాము, ఎక్కువ సంఖ్యలో మొక్కల్ని తక్కువ సమయంలో పొందడానికి మరియు మనకి ఇష్టమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మొక్కల్ని పొందడానికి మనం ఉపయోగిస్తున్నాం ఈ పద్ధతిని. సో వాట్ ఆర్ దీస్ ఆర్టిఫిషియల్ propagative methods we use on plants? మరి మొక్కల మీద మనం ఉపయోగించేటటువంటి కృత్రిమ శాఖీయ వ్యాప్తి విధానాలు ఏంటి? నెంబర్ 1, కటింగ్స్, ఛేదనాలు. A piece of plant having a node or bud can be grown as an individual plant. సో ఇందాక ముందు నేను చెప్పాను, possessing of nodes is the characteristic feature of stem. సో కణుపులను కలిగి ఉండటం అనేటటువంటిది కాండం యొక్క లక్షణం. So when we take some pieces of stem from plant having 1 or 2 nodes, when we bury them inside soil, we can get the new plant. సో ఈ విధంగా కణుపుల్ని కలిగినటువంటి those nodes has the capacity to grow new roots as well as new stem, isn't it? సో ఆ కణుపులకి క్రొత్త కాండాన్ని, క్రొత్త వేర్లను ఉత్పత్తి చేయగల శక్తి ఉంది. కాబట్టి మనము చిన్న చిన్న కాండం యొక్క ముక్కల్ని, కణుపుల్ని కలిగినటువంటి కాండం యొక్క ముక్కల్ని కనుక కత్తిరించి వాటిని కనుక నేలలో వేస్తే క్రొత్త మొక్కలు వస్తాయి. దీస్ పీసెస్ ఆర్ కాల్డ్ కటింగ్స్ వెన్ దే ఆర్ బరీడ్. ఓకే, వీటిల్ని మనం ఏమంటాము, ఛేదనాలు అని అంటాం. నాట్ ఓన్లీ ఫ్రమ్ స్టెమ్స్, వీ కెన్ గెట్ కటింగ్స్ ఫ్రమ్ రూట్స్ యాజ్ వెల్ యాజ్ ద లీవ్స్ ఆల్సో. సో మనము కాండం నుంచి మాత్రమే కాదమ్మా, ఆకులు, వేర్ల నుండి కూడా ఛేదనాలని తీయగలుగుతాం. ఏ మొక్కల్లో ఎగ్జాంపుల్ ఏంటి? రోజ్, హైబిస్కస్, గులాబీ, మందారం, వీటిలో స్టెమ్ కటింగ్స్ తీస్తాం. ఫిలోడెండ్రాన్, సాన్జివేరియా, బిగోనియా, ఫిలోడెండ్రాన్, సాన్జివేరియా, బిగోనియా, వీటిలో లీఫ్ కటింగ్స్ని తీస్తాం. అలానే మింట్లో స్టెమ్ కటింగ్స్ని తీయచ్చు. అట్లనే డాలియా, ఆస్పరాగస్, వీటిలో రూట్ కటింగ్స్ని తీస్తారు. దిస్ ఈజ్ స్టెమ్ కటింగ్స్, దీస్ ఆర్ స్టెమ్ కటింగ్స్ అండ్ వీఆర్ సీయింగ్ లీఫ్ కటింగ్స్ ఇన్ సాన్సివేరియా. ఆ పాము లాంటి మచ్చలు కలిగినటువంటి ఆకులు, రకరకాలైన ఆకులు ఉన్నాయి, అవన్నీ సాన్సివేరియా, ఫిలోడెండ్రాన్, తర్వాత బిగోనియా. సో ఈ మొక్కలలో మనము ఆకుల ఛేదనాలని తీస్తూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ డాలియా మొక్కల్లో కూడా మనం వేర్ల ఛేదనాలని తీస్తాం. లేయరింగ్, రెండవ మెథడ్, ఆర్టిఫిషియల్ ప్రాపగేటివ్ మెథడ్, లేయరింగ్, అంటు తొక్కటం. ఇన్ దిస్ మెథడ్ బూషెస్ లైక్ నీరియం అండ్ రోజ్. సో అంటు తొక్కటం వేటిలో చేస్తాం? బూషెస్లో, అంటే పొదల్లాగా పెరిగేటటువంటి మొక్కల్లో చేస్తాము. ఎందుకంటే ఇన్ బూషెస్ there are present growing branches near to the soil. So from nearby soil. So నేలకి దగ్గరగా ఉండేటటువంటి స్టెమ్ నుంచి కొత్త కొమ్మలు రావడం అనేది పొదల్లో జరుగుతుంది. పొదలుగా పెరిగేటటువంటి మొక్కల్లో జరుగుతుంది. రోజెస్ కానివ్వండి, లేకపోతే గన్నేరు కానివ్వండి, ఇటువంటి వాటిల్లో. సో as there is availability of branches near to the soil, a healthy branch of plant will be selected and it can be bent towards the soil. సో ఈ గన్నేరు, గులాబీ మొక్కల్లో నేలకి దగ్గరగా ఉండేటటువంటి కొమ్మలు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి వాటిని ఏం చేస్తాము, కొన్నిటిని ఆరోగ్యకరమైన వాటిని ఎంచుకొని వాటిని నేల వైపుకి వంచాలి. వంచిన తర్వాత this bent branch is buried in soil and kept a weight on the branch. సో ఈ వంచిన నేలలో కప్పి ఉంచి దాని మీద కొంచెం బరువుని ఉంచాలి. there also can make some wound in the bark of the branch. సో మనము ఏం చేయొచ్చు, ఒక గాయాన్ని కూడా చేయొచ్చు. ఆ బార్క్ని, అంటే దాని మీద ఉండే ఆ కొమ్మ మీద ఉండే, కాండం మీద ఉండేటటువంటి ఆ బెరడుని తొలగించేసి గాయాన్ని కూడా చేయొచ్చు. సో ఆ wound part can be buried in soil.
సో ఏదైతే గాయం చేసామో ఆ గాయం చేసినటువంటి ప్రదేశాన్ని నేలలో ఉంచి మట్టితో కప్పేయాలి. ఇట్ ఈస్ టు బి కవర్డ్ విత్ ద సాయిల్. ఆఫ్టర్ ఫ్యూ డేస్ న్యూ రూట్స్ కెన్ బి డెవలప్డ్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద బ్రాంచ్, ఫ్రమ్ ద వూండ్ పార్ట్ ఆఫ్ ది బ్రాంచ్. సో ఆ గాయం అయినటువంటి ప్లేస్లో నుంచి అక్కడ ఉండేటటువంటి టిష్యూస్ ఏం చేస్తాయి, క్రొత్త వేర్లని డెవలప్ చేస్తాయి. అండ్ దెన్ వీ కెన్ కట్ ద branch that is growing with new roots from the parent plant and it can be grown as a new plant. కాబట్టి మనం ఎప్పుడైతే వేర్లను ఏర్పరచుకుందో ఆ వేర్లని, క్రొత్త వేర్లను ఏర్పరచుకున్నటువంటి ఆ కొమ్మని తల్లి మొక్క నుండి వేరు చేసి క్రొత్త మొక్కగా పెంచవచ్చు. Here you are watching the layering method in a plant. సో ఇక్కడ మనం అంటు తొక్కేటటువంటి విధానాన్ని చూస్తున్నాము. దిస్ టైప్ ఆఫ్ లేయరింగ్ ఈజ్ నోన్ యాజ్ గ్రౌండ్ లేయరింగ్. నేల అంటు తొక్కటం అని అంటారు ఈ విధానాన్ని. దేర్ ఈజ్ ఆల్సో అనదర్ మెథడ్ ఇన్ లేయరింగ్, దట్ ఈజ్ ఎయిర్ లేయరింగ్. సో అంటు తొక్కే విధానంలో ఇంకొక రకమైనటువంటి మెథడ్ కూడా ఉంది. పెద్ద వృక్షాలలో కనుకైతే, కొంచెం పెద్ద చెట్లలో అయితే ఈ విధమైనటువంటి ఎయిర్ లేయరింగ్ అంటే కొమ్మంట్లు కట్టేటటువంటి విధానాన్ని ఉపయోగిస్తారు. ఇన్ దిస్ మెథడ్ ద బార్క్ ఆఫ్ ది స్టెమ్, ద బార్క్ ఆఫ్ ది హెల్దీ బ్రాంచ్ విల్ బి రిమూవ్డ్ లైక్ ఎ రింగ్. ఏం చేస్తున్నారు ఇక్కడ, చెట్టు మంచి హెల్దీ కొమ్మని ఎంచుకొని దాని యొక్క బెరడుని రింగ్ ఆకారంలో తొలగించేస్తారు. అలా తొలగించినటువంటి పార్ట్ని ఏం చేస్తారు, now the cut part is covered with soil. మట్టితో కప్పెట్టేస్తారు, మట్టి పూసేస్తారు అక్కడంతా. అండ్ అగైన్ కవర్డ్ విత్ పాలిథిన్ కవర్స్. దానిపైన మళ్ళీ పాలిథిన్ కవర్ల నుంచి కప్పుతారు. అండ్ ఇట్ ఈజ్ టైట్లీ టైడ్ విత్ బై యూజింగ్ ఏ ట్వైన్ థ్రెడ్. ఒక ట్వైన్ దారాన్ని తీసుకుని ఆ మొత్తం పార్ట్ని ఏం చేస్తారు, గట్టిగా కట్టేస్తారు. After few days, the tissue from the cut part of the branch will develop new roots. సో ఎక్కడైతే ఆ గాయం అయిందో ఆ గాయమైనటువంటి పార్ట్ నుండి క్రొత్త వేర్లు పుట్టుకొస్తాయి. Then the branch is separated from the parent plant and it can be grown as the individual plant. సో అప్పుడు ఆ వేర్లు వచ్చినటువంటి కొమ్మని మరి తల్లి మొక్క నుండి సెపరేట్ చేసి వేరు చేసి క్రొత్త మొక్కగా పెంచడం అనేది జరుగుతుంది. సో ఇది లేయరింగ్లో ఇంకొక రకమైనటువంటి పద్ధతి. గ్రాఫ్టింగ్, అంటు కట్టుట. సో ఇన్ ద మెథడ్స్ ఆఫ్ కటింగ్స్ అండ్ లేయరింగ్స్ దేర్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎ సింగిల్ ప్లాంట్. ఒకే ఒక మొక్క యొక్క ప్రమేయం అక్కడ మనకి కనిపిస్తుంది, ఒక మొక్క యొక్క రోల్ మాత్రమే కనిపిస్తుంది. But here in this method grafting, there is the involvement of two plants. రెండు మొక్కల యొక్క ప్రమేయము ఈ విధానంలో కనిపిస్తుంది. Though it is the artificial method of attaining new plants, సో క్రొత్త మొక్కల్ని ఏర్పరిచేటటువంటి కృత్రిమ పద్ధతి అయినప్పటికీ కూడా this is especially used to get plants with desirable characters and to change the plant with undesirable characters as plant with desirable character. ఈ అంటు కట్టడం అనేటటువంటి విధానాన్ని వాంఛిత లక్షణాలు ఉన్నటువంటి మొక్కలను ఉత్పత్తి చేయడానికి, లేదా మనకి ఇష్టమైనటువంటి లక్షణాలు లేనటువంటి మొక్కని వాంఛిత లక్షణాలు ఉన్నటువంటి, అవాంఛిత లక్షణాలు ఉన్న మొక్కని వాంఛిత లక్షణాలు ఉన్న మొక్కగా మార్చడానికి కూడా ఈ విధానాన్ని సహజంగా ఉపయోగిస్తూ ఉంటారు. Two plants are joined together in such a way their stems, their tissues in their stems combine and grow into a new plant. ఈ విధానంలో రెండు మొక్కల్ని కలుపుతారు, కలిపి కట్టేస్తారు. కలిపి ఉంచడం ద్వారా ఆ రెండు కాండాల యొక్క
కణజాలాలు, కాండాలలోని కణజాలాలు కలిసి ఒకే మొక్కగా పెరిగేలాగా చేస్తారు. ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయనుకున్నాం. ప్లాంట్ దట్ ఈజ్ రిసైడెడ్ ఇన్ సాయిల్ దట్ ఈస్ కాల్డ్ స్టాక్. సో గ్రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత నేలలో పెరిగేటటువంటి మొక్కని స్టాక్ మొక్క అంటారు. ప్లాంట్ దట్ గ్రోస్ ఆన్ స్టాక్, ఏ మొక్క అయితే స్టాక్ మొక్క మీద పెరుగుతూ ఉంటుందో దానిని సయాన్ అంటారు. అంటే ఇక్కడ 2 మొక్కల్ని కలిపి ఒక మొక్కగా తయారు చేస్తున్నారు కాబట్టి. ఇన్ దిస్ మెథడ్ stems of 2 plants are made similar wounds. సో 2 మొక్కల యొక్క కాండాలకు ఒకే రకమైన గాయాన్ని చేస్తారు. అండ్ ద wound regions of 2 plants are tied with one another. అప్పుడు ఏం చేస్తారు, ఆ గాయాలు ఉన్నటువంటి భాగాల్ని రెండింటిని కలిపి కట్టేస్తారు, ఒకదానితోటి జత చేస్తారు. విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ ట్వైన్ థ్రెడ్ అండ్ కవర్డ్ బై ఏ పాలిథిన్ కవర్. సో ఆ రెండింటిని కలిపి కట్టేసి దాన్ని ఏం చేస్తారు, పాలిథిన్ కవర్తో కవర్ చేస్తారు. సో కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఆ 2 టిష్యూస్ కూడా దే కంబైన్ విత్ వన్ అనదర్ అండ్ గ్రో యాజ్ ఏ సింగిల్ టిష్యూ. సో ఆ 2 గాయాలైనటువంటి ప్రదేశాల్లోని కణజాలాలు ఒకదానితోటి కలిసిపోయి ఒకటిగా పెరగటం జరుగుతుంది. దెన్ here you are watching some of the pictures showing different types of grafting methods. మరి వేరు రకాలైనటువంటి అంటుకట్టే విధానాలని ఇక్కడ మనం పిక్చర్స్లో చూస్తున్నాం. సో స్టాక్ ప్లాంట్కి సయాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, జత చేస్తున్నారు. రకరకాల మార్గాల ద్వారా రకరకాల షేప్స్లో కత్తిరించి వాటిని ఒకదానితోటి కంబైన్ చేస్తున్నారు. కంబైన్ చేసినప్పుడు ద సయాన్, ద టిష్యూస్ ఆఫ్ సయాన్ కెన్ బి జాయిండ్ విత్ ద టిష్యూస్ ఆఫ్ స్టాక్ అండ్ ద ప్లాంట్ కెన్ గ్రో యాజ్ ఏ సింగిల్, అండ్ దీస్ ప్లాంట్స్ కెన్ గ్రో యాజ్ ఏ సింగిల్ ప్లాంట్. సో 2 కలిసిపోయి రెండిటి యొక్క కణజాలాలు, 2 మొక్కల యొక్క కణజాలాలు ఒకదానితోటి కలిసిపోయి ఒకే మొక్కగా పెరగటం అనేది జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి విధానాన్ని గ్రాఫ్టింగ్ మెథడ్ అని అంటారు. సో ఓకే, నౌ we are going to end up this session, children, and in the later session we can meet with another content, that is asexual reproduction in fungi and also the sexual reproduction that takes place in human beings, plants, etc. Okay, then until then, bye children, all the best, study well and grow well.